If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips, and select one for you. చాయ్ తీసుకో. నువ్వు తాగినా బిడ్డ? తాగిన బాబు. మౌనిగా బాబు నేను బజార్కు పోయేస్తా, తలుపులు వేసుకో, కోతులు వస్తున్నాయి. సరే బాబు. మా బాపు ఊళ్ళోకెళ్ళి కదా, అన్వేషణ పిలుస్తా. మీ బాపేట ఏంటి? మా బాపు ఊళ్ళోకేండు, వచ్చే వరకు లేట్ అవుతుంది, అందుకే నిన్ను రమ్మన్నా. నీకెప్పుడు అదే ఆలోచననా? ఇంకే ఆలోచన లేదా? మా బాబు లేడు కదా, కొంచెం నీతో మాట్లాడదామని రమ్మన్నా. ప్లీజ్ అర్థం చేసుకో. పోరా, నువ్వు అట్లా మాట్లాడకు ప్లీజ్. రా, వద్దురా, కావాలి ప్లీజ్ రా. ప్లీజ్. డోర్ సప్పుడు అవుతుంది. మా బాబు వచ్చినట్టుంది. ఇట్లానే నేను ఉండాలి. మనిషికి చాటుకుంటా. ఏం చెప్తున్నావు బిడ్డ? పడుకున్న బాపు, ఈయన వల్లే. ఏంద్రా పోయి పోయి మామిడి తోటలో తోలుకొచ్చినావు? ఇంట్లో అయితే మీ నాన్న దొరుకుతానమే, అందుకే ఏడైతే ఇవ్వలో ఉండరని తీసుకొచ్చిన.
ఇంత దూరం తీసుకొచ్చిన అవసరం మారా పోయి కంట్లో పడ్డామనుకో ఎట్లా పడైతే చెప్పు ఇజ్జత్ మానం పోతుంది. ఇక్కడికి ఎవరు రారు, మంచిగా చెట్లు మంచిగా ఉన్నాయి చూడు. అత్తేం చేస్తావు? ఎవరు రారు అంతే, మంచి ప్రశాంతంగా ఉన్నది మంచిగా. ఏమోరా నాకు భయం అవుతుంది. భయం ఎందుకే, నేను లేనా? కూర్చో. చెప్పు ఏంటిదో విషయం. అరే ఎవరే మాట్లాడపోతారు వచ్చినట్టుంది. మౌనిక చెప్పు బాపు. కూర్చో బిడ్డ. ఏం లేదు బిడ్డ, నీకు పెళ్లి సంబంధం చూసిన. ఏంది నాకు పెళ్లి సంబంధం చూసినవా? నేను ఇప్పుడే వేసుకోను బాపు, చదువుకుంటానా కదా, చదువు అయిపోయినాక వేసుకుంటా బాపు. చదువు పెళ్లి తర్వాత కూడా వాళ్ళు చదివిస్తారట. సరే బాపు మీ ఇష్టం. సరే బిడ్డ, మంచి రోజు చూసుకుని వాళ్ళని రమ్మంట. మా బాపు నాకు పెళ్లి సంబంధం చూసిండు. ఈ విషయం ఎట్లయినా అన్వేష్కి చెప్పాలి. ఇందాకే కలుసుకున్నాం కదా, మళ్ళీ రమ్మన్నా ఎందుకు? నీకెప్పుడు అదే ఆలోచన, నీకే ఆలోచన లేదా? మా బాపు నాకు పెళ్లి సంబంధాలు చూస్తాడట. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కాలే, అందుకే నీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పిన. సరే టెన్షన్ పడకు, మనం ఏదో ఆలోచిద్దాం. ఏం ఆలోచిస్తావు? వాళ్ళు మంచి రోజు చూసుకొని రమ్మంట అని చెప్పిండు. అరే నన్ను ఆలోచించుకోని, నేను ఆలోచించి చెప్తాను. ఎవరైనా చూస్తారు కావచ్చు, నేను చెప్తాను. సరే ఏం ఆలోచించినవరా మన పెళ్లి గురించి? దాని గురించి ఆలోచించి తల్లికి అంత నొత్తాంది. మరి ఇప్పుడు ఎట్లా, ఏం చేద్దాం? అరే ఆ విషయం పక్కనే ఉంటుందని నా మనశ్శాంతి లేదే, కొంచెం అర్థం చేసుకో. దీనికైతే ఏం తక్కువ లేదు. అయ్యో అట్లానికి బంగారం. మా బాబు ఏమో పెళ్లి చేస్తా అని గట్టి ఫిక్స్ అయ్యాను. ఏం జరుగుతుందో ఏమో నాకు భయం అవుతుందిరా. నేనున్నది గవర్నీ నీకు ఎందుకే, మరి రాయే. ఎప్పుడు ఇదే ఆలోచన నీకు? ఏం చెప్తానవే? ఏం లేదు బాపు, అట్టిగానే మాట్లాడతానా. అట్టిగా ముచ్చట పెడితే చేతులు పట్టుకొని అట్టి చేస్తురానే? అది బాపు ఏందో చెప్పు చక్కగా. బాపు
నేను అన్వేషణని ప్రేమిస్తాన్నా. ఆహా, నాకు ఎప్పుడో తెలుసా ఈ విషయం. అందుకే నీకు పెళ్లి సంబంధాలు చూసిన. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా చక్కగా ఇంట్లో నీకు పెళ్లి ఫిక్స్ అయింది. బాపు నీకు దండం పెడతా బాపు, నేను అన్వేషణ తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. అవన్నీ కుదిరాయి చెప్పినా కదా, సపరేట్ కిందకి నడు. మా పెళ్లికి ఒప్పుకో బాపు. కుదరదని చెప్పినా నడు ప్లీజ్ బాపు. అవును అంకుల్, మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేయండి. ఎవర్రా అంకుల్ నీకు? నాకు రాళ్ళు చెప్తున్నావు రా నువ్వు. ప్లీజ్ అంకుల్, ఒప్పుకోండి అంకుల్. దానికి పెళ్లి ఫిక్స్ అయింది. పిసపిస వేషాలకు మంచి సంబంధం దొరికింది. సపరేట్గా ఇక్కడికి వెళ్ళి మంచి మర్యాద కొనుక్కో. నేను ఆ పెళ్లి చేసుకోను బాపు. నువ్వు పిచ్చి పిచ్చి కథలు వాడకు బిడ్డ. మౌనిక, మౌనిక. అన్వేష్ ఏమైంది గిట్లా వచ్చినావు? మీ బాపు ఊళ్ళో పోయినట్టు పోతాడు కదా. అవును. మీ బాపు మన పెళ్లికి ఒప్పుకుంటాడు కదా. అవును. మరి మనం లేచిపోదామా? లేచిపోడా? మనం లేచిపోతే మనం బాపు కూడా ఉంటాడుగా. మరి మన పెళ్లికి ఒప్పుకుంటాడు కదా, తర్వాత నెమ్మదిగా చూపిద్దాం. అంతే అంటావా? నువ్వు ఈ సామాన్ తెచ్చుకో. సరేపా, మళ్ళీ మా బాబు వస్తే చూస్తే పెద్ద రొల్లు అవుతుంది. పోతున్నారో రంగా పోయి వస్తారా